విశాఖ గాజువాకలో క్రైమ్ జరిగింది. ఇది అత్యంత దారుణమైన ఘటన. విశాఖపట్నం గాజువాక ఎల్వీ నగర్లో ఈ దారుణం జరిగింది. మొత్తం పరిస్థితి అంతా చూసుకున్న పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుంటున్నారు. రవీంద్ర అనే వ్యక్తి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ను తన ఇంట్లోనే హతమార్చిన ఘటన కలవరం రేపుతోంది. విశాఖ క్రైమ్ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఇదివరకు జరగలేదని అంటున్నారు. ముఖ్యంగా ఆమెను చంపేసి ఆ తలను మొండాన్ని వేరువేరు చేసి తలనొక ప్రాంతంలో మొండెనొక ప్రాంతంలో వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎల్వీ నగర్కి సంబంధించిన ఆ ఏరియాని పూర్తిగా పోలీసులు ఆ ఇంటిని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లో ఉన్న బాడీని అలాగే అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం అంతా గమనిస్తున్నారు. ప్రస్తుతం అయితే నిందితుడు పోలీసు అదుపులో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు అనే విషయం మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఇది అనుమానాస్పద మృతిగా యువత మిస్సింగ్ కూడా ఇంకా కేసు కూడా ఫైల్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో దానంతా కూడా వివరాలు తీసుకున్నారు పోలీసులు. గాజువాక పోలీసులు ప్రస్తుతం అయితే కనుక కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా కలిపి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ కేసు ఏం జరిగింది, ఇది హత్య ఏ విధంగా చేశాడు, ఇవన్నీ వివరాలు కూడా కనుక్కుంటున్నారు. ఎందుకంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే ఇంట్లో అనుకుంటున్నారో అక్కడ కూడా కాదు, దారపాలెం పెందుతులోని దగ్గర తలభాగం దొరికిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ తలకు సంబంధించి ఎక్కడ తీసుకెళ్ళాడు, ఎలా తీసుకెళ్ళాడు, ట్రావెలింగ్ ఎలా చేశాడు, ఇవన్నీ కూడా పోలీసులు గమనిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ రేపు సాయంత్రానికి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సాయంత్రానికే వివరాలు మొత్తం చెప్పే అవకాశం అయితే ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. గాజువాక పోలీసులు ప్రస్తుతం దీన్ని పూర్తిగా కంట్రోల్లో తీసుకొని నిందితుని పూర్తిగా కంట్రోల్లో తీసుకొని అసలు ఈ మోటివ్ ఏంటి, ఈ హత్యకు సంబంధించిన మోటివ్ ఏంటి, ఏం జరుగుతుందనే విషయం మీద తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా విశాఖపట్నంలో ఇలాంటి జరగడం అనేది మొదటిసారి కావడంతో మొత్తం అంతా కలకలం రేగుతుంది. పోలీస్ శాఖ కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టింది. సిపి కూడా దీని మీద సీరియస్గా ఉండి ఈ విషయాన్ని తొందరగా తేల్చాలని చెప్పి ఇప్పటికే పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఎస్ఐ సిఐ కూడా దీని మీద సంబంధించి అయితే కనుక వారి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఈ వివరాలన్నీ కూడా కొంచెం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వివరాలు కూడా హత్య ఎందుకు చేశారనే విషయం తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది.